40 ఏళ్ళయింది అడవిలో మొదలుపెట్టి అమ్మకు నమస్కారం చేస్తున్నా. సాధారణంగా కాలం ఉన్నాం ఏదైనా పని చేస్తే, కానీ 40 ఏళ్ళు నన్ను ఉంచి వైభవాన్ని అమ్మవారు చూపించి నన్ను ధరింపజేసినందుకు ఆ చెట్టు కింద కూర్చుండే చిన్న తల్లి, చిట్టి తల్లి, ఆ చిట్టి తల్లికి నేను సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ, మొన్ననే నాకు మియాపూర్ నుంచి కొంతమంది వచ్చి చెప్పారు, ఆడవాళ్ళందరూ కింద మోపెను పెట్టుకుని ఎత్తుకోలేక బరువుకి పెద్దమ్మా అని కేక వేస్తే చాలమ్మా, ఆ కట్టెల మోపు తల మీదకి ఎలా వెళ్ళేదో మాకు తెలిసేది కాదు. గేదెలు పోయినా, ఆవులు పోయినా, పిల్లలకి ఏదైనా పెద్దమ్మ అని అక్కడి నుంచి కేక పెట్టగానే మమ్మల్ని కాపాడేసేది ఆ పెద్దమ్మ తల్లి అని. చీపురు ముళ్ళు గుచ్చుకునే మా బట్టలన్నీ చిరిగిపోయి, అడవి పాములు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, నెమ్మళ్ళు ఉంటాయి, ఇక్కడ చుట్టుపక్కల అన్ని క్రూర మృగాలు ఉండేవి. అందుకనే అప్పుడు మేము వచ్చినప్పుడు చెప్పాడు, ఇక్కడ సర్పం మాకు అమ్మవారికి తమ్ముడుగా నాగేంద్ర స్వామి కాపలా ఉండేవాడట. వాళ్ళు గ్రామస్తులు చెప్పారు. అందుకే ఇప్పటికీ కూడా నాగరాజు ఎప్పుడు కూడా తిరుగాడుతూ ఉంటాడు ప్రత్యక్ష దైవంగా. అలా అమ్మవారు చిన్న గూట్లో తాను సరిపెట్టుకుని, సింగిల్ బెడ్రూమ్ కూడా కాదు, ఒక రకంగా ఒక చిన్న బాల్కనీలో ఉంటుంది. ఇంకా చాలా చిన్న గూట్లో తానుండి ఇంతమందికి ఇన్ని భవనాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా చక్కగా చూసుకుంటూ మనందరినీ కాపాడడానికి సకల దేవతలని మనందరికీ సమర్పించింది ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి ఆ పెద్దమ్మ తల్లి. అందుకు నిదర్శనంగా మాకు చిన్నప్పుడు పిల్లలుగా వచ్చినటువంటి మా విశ్వేశ్వర శర్మ, వెంకటేశ్వర శర్మ, ఇంకా ఇక్కడ పేర్లు భాను శర్మ, సత్యనారాయణ శర్మ అమ్మవారి కాళ్ళ ముందే కూర్చుంటాడు. ఆ పైన ఆత్మలింగేశ్వరుని చిరంజీవి శర్మ, వీళ్ళందరూ చేసే కార్యక్రమాలకి ఇదిగో మా పూర్ణచందరు, ఇంకా ఎవరెవరిగా మన శ్రీనివాసు, ఈ బాబు పేర్లు అందరూ నాకు గుర్తులేకపోవచ్చు. వాళ్ళందరూ అయితే ఇక్కడ మా సోదరి వాళ్ళు ఉన్నారు. ఆ రోజు పొద్దున్నే లేవగానే ధర్మపురికి ఎప్పుడు వెళదామా అనేటువంటి ఆలోచన తప్ప వాళ్ళకి మరొక ఆలోచన ఉండదు. అలా అందరూ కూడా సేవించుకున్నారు అమ్మవారిని. ఆ శ్రీనివాస్ గారికి, వీళ్ళందరికీ కూడా వడ్డించిన ప్రతి ఒక్కరికి, అందించిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా చేతులెత్తి నేను నమస్కరిస్తూ, ఏటా ఇలాగే మాసోత్సవం, పక్షోత్సవం, వారోత్సవాలు ఇవి ఉంటాయి కదా, ఇలా ఉత్సవాలు ఎప్పుడు జరుపుకుంటూ మీరంతా ఆనందంగా ఉండాలని, మీరు కూడా సేవా మార్గంలో పయనించాలని నిండు మనసుతో మీ అందరికీ కోరుకుంటూ, మరోసారి మన పండిత వర్గానికి అందరికీ చప్పట్లు కొట్టి వారందరినీ